ఈ రక్షణ సువార్త సభల మొదటి దినము రాత్రికాల సమయంలో మొదటి కూడికలో దేవుని దాసుని ప్రభు నిలిపి ప్రభు పలికిన వాక్కులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. విన్న మాటలన్నీ మీ మనస్సులో ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నాకు రేపు వందనాలు తెలియజేస్తాను. రెండు చేతులు జోడించి నోటితో వందనాలని చెప్పండి. రైట్, మంచిది పిల్లరా. మరి దైవ ఆత్మ ద్వారంగా చాలా అమూల్యమైన మాటలు ప్రభు మన ముందుకు తీసుకొని వచ్చారు. మన కుటుంబంలో ప్రభు ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మనలో ఉండాలి, మనతో ఉండాలి. అప్పుడే దేవుని కృపలో మనం ముందుకు సాగగలమనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దైవ ఆస్తులు గుర్తు చేశారు. ఇస్సాకు చాలా శ్రేష్టమైన వాడు, కానీ కుటుంబ వ్యవస్థ చూస్తే కొంత గలిబిలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించాలి, ఇస్సాకు చాలా శ్రేష్టమైన వాడే, కానీ పిల్లల్ని పెంచే విషయంలో కొంత వెనుకబడిపోయాడని ఒప్పుకోక తప్పదు. అంతేకాదు, యాకోబు ఏ విషయంలో తండ్రిని నడిపించాడో యాకోబు కూడా తన పిల్లల విషయంలో తాను కూడా ఏడ్చాడు. కొలుసు కొలత చొప్పునే చెప్పరే కొలవబడుతుంది. ఆ విషయాన్ని తప్పక గమనించాలని ప్రభు పెట్టిన తెలియజేస్తున్నాం. దైవదాసులు చెప్పిన ప్రసంగం నేను మరలేం చెప్పట్లే. ఆ మాటలు మీ మనస్సులో ఉండడం కొరకు ఈ రెండు మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన లేఖన భాగాన్ని చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయం. తర్వాత మొదటి నేను చదువుతాను, తర్వాత సోదరులు చదవడానికి ప్రయత్నం చేయాలని మైకులో కొంత వాల్యూ తక్కువ పెట్టుకొని ప్రయత్నించాలని కోరుతున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయం. ఒక అధ్యాయం ఉంది, 3-4 వచనాలు నేను చదువుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువ సంతోషము లేదు. భక్తుడైన యోహాను గాయి విషయంలో మాట్లాడుతూ నాకు చాలా సంతోషం ఉంది అని చెప్పాడు. మరో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. వాక్యం వైపు మనసు పెడదాం. దేవుని మాటల వైపు మీ మనస్సు ఉంచాలని కోరుతూ ఉన్నాను. దైవదాసులు ప్రకటన చేశారు. చాలామంది యవనస్తులు స్టాల్ దగ్గర, చర్చి లోపల, భోజనశాల దగ్గర అక్కడక్కడ ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ బ్రదర్స్, దయచేసి ఈ పెండాల్లోనికి మీరు రావాలని మరొకసారి ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. మీరు దుఃఖపడితిరని నేను సంతోషించుట లేదు, కానీ మీ దుఃఖం మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. వాక్యం వైపు మనసు పెడదాం. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. తర్వాత సోదరులు చదవడానికి ప్రయత్నం చేయండి. 15వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. 10వ వచనం కూడా చదువుతున్నాను. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభుత్వాన్ని కోరుదాం.
పరిశుద్ధుడైన తండ్రి, మీరంటే నమ్మదగిన దేవుడు. మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రక్షణ సువార్త ఉజీవ మహాసభలలో మొదటి దినపు చివరి కొడికలో మమ్మల్ని చేర్చారు. మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం. కనికరించండి దేవా. మీరు మాట్లాడితే మాకు క్షేమం. మా మంచి బోధకుడు అయ్యుండి నీ మాటలు మాకు పంచిపెట్టమని, నమ్మిన వారిని బలపరచమని, నమ్మని వారు కొద్దిమంది అయినా నీ వైపు ఆకర్షింపబడ్డానికి నీ కృపను దయపాలన చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పగలరు. మంచిది. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. 3 లేఖన భాగాలను మనం చదువుకున్నాం. ప్రియారా గమనించాలి. భక్తుడైన యోహాను, మరి యోహాను రాసిన 3వ పత్రికలో మనము 3-4 వచనాలు చదువుకున్నాం. ప్రియారా గమనించాలి. మరి గాయను గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను సంతోషిస్తున్నాను అన్నాడు. సంతోషిస్తున్నానని 3వ వచనంలో చెప్పి 4వ వచనంలో అన్నాడు ఎక్కువైన సంతోషం అని చెప్పాడు. సంతోషిస్తున్నానని 3వ వచనంలో చెప్పాడు. 4వ వచనంలో ఏం చెప్పాడు? ఎక్కువైన సంతోషం. గాయి మారు మనసు పొందాడని, గాయి బాప్తిసం తీసుకున్నాడని, గాయి సంఘములో ప్రియ యోహాను చేత ప్రియమైన వాడిగా ఎంచబడ్డాడనే మాటలు గత ఉదయకాలంలో మనం చూశాం. గాయను గుర్చిన కొన్ని సంగతులు మరి ఉదయకాల సమయంలో మనం ధ్యానించాం. ప్రియారు గమనించాలి. సంతోషము, మరి ఎక్కువ సంతోషము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 2వ భాగాన్ని మనం చదువుకున్నాం. కొరింథీ సంఘముతో పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా ఆయన చెప్తున్నాడు. పిల్లారా, మనం చదువుకునే మాటల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మటుకు దుఃఖపెట్టిందని నాకు తెలుసు. నేను రాసిన పత్రిక వలన మీరు దుఃఖపడ్డారు. మీరు దుఃఖపడినందుకు నేను సంతోషించుట లేదు. మీరు దుఃఖపడ్డారు, బాధపడ్డారు, వేదన పడ్డారు. ఏంటి, పౌలన్న వారు ఇలా రాశారనుకున్నారు. మీరు ఇంత కఠినంగా, ఇంత సూటిగా, ఇంత హృదయంలో కుచ్చినట్టుగా తప్పులను, లోపాలను, బలహీనతలు, దాగి ఉన్న అపవిత్రతను, దుర్మార్గతను, చెడుగును చూపించాడే ఏంటి పౌలన్న అని అనుకున్నారేమో. బహుశా పౌలు గారిని గుర్చిన మాటలను మనం ఆలోచన చేయాలి. ఇలా అంటున్నాడు, మీరు దుఃఖపడినందుకు నేను సంతోషించట్లేదు. మీరు దుఃఖపడిన దాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, నేను సంతోషించట్లేదు. కానీ మీరు దుఃఖపడి ఏం పొందారు? మారు మనస్సు పొందారు. అబ్బా, ఎంత మంచి మాట అండి. మారు మనస్సు పొందారు. నేను మీకు తెలియజేసిన మాటలను బట్టి మీ లోపాలు, మీ బలహీనతలు, మీ అవిధేయత, మీ అయోగ్యత, మీలో దాగి ఉన్న అపవిత్రత, దుర్మార్గత, చెడుగు, పాపాన్ని ఎత్తి చూపగా నా మీనికి మీరు తిరగబడక పశ్చాత్తాపపడి దుఃఖపడి మారు మనసు పొందారు. ఆ విషయంలో నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియారు గమనించాలి. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసుల విషయంలో నేను సంతోషిస్తున్నానని పౌలు గారు చెప్పారు. గాయను గురించి యోహాను గారు నేను సంతోషిస్తున్నానని చెప్పాడు. ఆలోచన చేయాలి. సరైన నడవడిని బట్టి మంచి సాక్ష్యమును బట్టి నేను సంతోషిస్తున్నానని గాయను గురించి యోహాను గారు చెప్తే, మీరు మారు మనస్సు పొందారు, అందును బట్టి నేను సంతోషిస్తున్నానని పిల్లారా గమనించాలి పౌలు గారు చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే ఇలా చెప్పాడు. పిల్లారా గమనించాలి. మారు మనస్సు పొందు ఒక పాపి విషయంలో పరలోకములో సంతోషం అన్నాడు. పిల్లారా గమనించాలి. మారు మనస్సు పొందు ఒక పాపి విషయంలో దేవుని దూతల ఎదుట
సంతోషం. సంతోషం 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 అనే మాట మనం చదువుకున్న లేఖన భాగాల్లో 3 భాగాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి, రక్షించబడిన చాలా మంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. స్థానిక సంఘ పెద్దలు, స్థానిక సంఘ సేవకులు, వాక్యానుసారంగా జీవిస్తున్న ఆత్మీయులు సంఘ విషయంలో సంతోషంగా ఉన్నారా? విశ్వాసుల విషయంలో సంతోషంగా ఉన్నారా? మీ పెద్దలు మీ ద్వారంగా సంతోషంగా ఉన్నారా? మీ పరిచారకులు మీ ద్వారంగా సంతోషంగా ఉన్నారా? మీ సేవకులు మీ ద్వారంగా సంతోషంగా ఉన్నారా? ఆలోచన చేయాలి. పెద్దల వలన కూడా విశ్వాసులు సంతోషంగా ఉండాలి. సేవకుల వలన కూడా విశ్వాసులు సంతోషంగా ఉండాలి. పరిచారకుల వలన కూడా విశ్వాసులు ఎలా ఉండాలి చెప్పరే? సంతోషంగా ఉండాలి. సంఘములో ఉండవలసినది సంతోషం. సంఘములో ఉండవలసింది ఏంటి చెప్పండి? సంతోషం. లోకములో ఏడుపు ఉంది, లోకములో బాధ ఉంది, లోకములో దుఃఖం ఉంది, లోకములో అన్యాయం ఉంది, లోకములో అక్రమం ఉంది, లోకములో పాపం ఉంది. కానీ సంఘములో అలా ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన ద్వారంగా పెద్దలు, మన ద్వారంగా పరిచారకులు, మన ద్వారంగా సేవకులు, మన ద్వారంగా విశ్వాసులు సంతోషిస్తే ప్రభువు సంతోషిస్తాడు, దేవుని దూతలు సంతోషిస్తారు అని సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడండి? యోహాను రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించాను. బహుగా సంతోషించాను. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుడి కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. ఎంత మంచి మాట అండి. పెద్దయిన వృద్ధాప్యములో ఉన్న పిల్లలు గమనించాలి. యోహాను గారు గోయుల గురించి రాస్తున్న లేఖన భాగాలను మనం చూస్తున్నాం. ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. మన నడవడి ఎలా ఉంది ఆలోచన చేయాలి. మన ప్రవర్తన ఎలా ఉంది ఆలోచన చేయాలి. మన సాక్ష్యం ఎలా ఉంది ఆలోచన చేయాలి. మనం ఎలా నడుచుకుంటున్నామో ఆలోచన చేయాలి. మరలా చెప్తున్నా, దానిని బట్టి మన స్థానిక సంఘ సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సంతోషించాలి. 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 దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. వినండి పిల్లారు గమనించాలి. 2వ మాట ఇలా చూశాను. ఏంటి పిల్లార? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మీరు దుఃఖపడుతురని. ఏంటి? ఏం పడ్డారంటే చెప్పండి. వారు దుఃఖపడ్డారు. తరుడు పైకెత్తండి. కొరింథీ సంఘ పౌలు గారు చెప్పిన మాటలను బట్టి వారు దుఃఖపడ్డారు. మొదటి పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11 విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పండి? 11 విషయాలు చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మీలో గుంపులు ఉన్నారు అన్నాడు. మొదటి మాట ఏమున్నారు అన్నాడు చెప్పండి? గుంపులు ఉన్నాయి అన్నాడు. 2వ మాట, మీలో లౌంగిక పాపం ఉంది అన్నాడు. ఎవరిలో? సంఘములో. మీలో గుంపులు ఉన్నాయి అంటే గ్రూపులు ఉన్నాయి అన్నాడు. మీలో లౌంగిక పాపం ఉంది అన్నాడు. మీలో కోర్టు సమస్యలు ఉన్నాయి అన్నాడు. మీలో జారత్వం ఉంది అన్నాడు. మీలో వివాహ సంబంధమైన సమస్యలు ఉన్నాయన్నాడు. మీలో విడాకులు ఉన్నాయన్నాడు. విగ్రహంలో అర్పించిన దాని గురించిన
తినాలా లేదనే సమస్య ఉంది అన్నాడు. స్త్రీలు తలపైన ముసుకేసుకోవాలా లేదనే సమస్య ఉంది అన్నాడు. చాలామంది నేటి దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ముసుగులు లేవు. తప్పుగా భావించొద్దమ్మా. అసలు కొంతమందికి సున్నీలే లేవు. ప్రభు నన్ను క్షమించుగాక. ప్రతి సోదరి తప్పకుండా తలపైన ముసుగు వేసుకోవాలి. దేవుని లేఖనం చెప్తున్నమాట. ఆ సమస్య కోరింది సంఘంలో ఉంది. కోరింది సంఘంలో ఉంది. నేటి దినాలలో టీవీలో వాక్యం చెప్పి అక్కోళ్ళకు లేవు, పాటలు పాడే అక్కోళ్ళకు లేవు, వాక్యం చెప్పి అక్కోళ్ళకు లేవు, నడిపించే అక్కోళ్ళకు కూడా లేవు. ఇంకా విరుద్ధం జీన్స్ ప్యాంట్లు వేసుకొని కూడా స్టేజ్ మీద వాక్యం చెప్తా ఉన్నారు చాలా మంది అక్కోళ్ళు. ప్రభు నన్ను క్షమించదాక. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఈ విషయాలను గురించి చాలా కఠినంగా చెప్పాడు. ప్రభు రాత్రి భోజనం గురించి చాలా విషయాలు చెప్పాడు. ప్రభు ఇలా చెప్పాడని చెప్తే ఇలా చెప్పాడు. శిక్షావిధికి కారణము కాకుండా మీరు ప్రభు బలిలో చేయవేయండి అని చెప్పాడు. మీలో శరీర సంబంధమైన మనసులు ఉన్నాయి అని చెప్పాడు. శరీర సంబంధమైన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. ఆత్మ సంబంధమైన వరాలను గురించి చెప్పాడు. చాలా సమస్యలు కోరింది సంఘములో ఉన్నాయి. పౌలు గారు 11 విషయాలు ఎత్తి చూపించాడు. వారిని చాలా కఠినంగా, వారు బాధపడ్డ పర్లేదు, వారు తప్పులను ఎత్తి చూపించాడు. మీలో కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, విభజనలు ఉన్నాయి, శరీర సంబంధమైన మనసు కలిగిన వారిగా సంఘములో ఉన్నారు అన్నాడు. పెద్దలలో, సావుకుల్లో, ప్రచారకుల్లో, విశ్వాసుల్లో ఈ తత్వాలు ఉన్నాయని చెప్పాడు. సంఘములో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది అని చెప్పాడు. వ్యభిచార సంబంధమైన పాపం ఉంది అని చెప్పాడు. లౌంగిక పాపం, జారత్వాన్ని గురించి చెప్పాడు. దేవుడి మాటల వైపు మనసు పెట్టాలి. సాదృశ్యంగా చాలా విషయాలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో మన పితరుల గురించి చెప్తూ మొదటి వచనంలో చెప్పాడు, సహోదరులారా మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టము. మన పితరులు ఎందుకు నశించారు, ఎందుకు రాలిపోయారు, ఎందుకు కూలిపోయారు, ఆ విషయాలు చెప్తూ వచ్చాడు. సంఘములో, అరణ్యములో ఉన్న సంఘం అని చెప్పుకొచ్చాడు. నేటి దినాలలో సంఘం ఆలోచన చేయాలి. మైకి ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, మిమ్మల్ని ఏదో దుఃఖ పెట్టాలని, బాధ పెట్టాలని ఎవరినో ఉద్దేశించి ప్రభు ఈ మాటలు మీ ముందుకు తీసుకొని రావట్లే. ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 4వ వచనంలో ఇలా అన్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన పానములో పానం చేశారు అన్నాడు. 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా మీకు ఈ సంగతి చూసారా, మీకు తెలియాలి. అసలు ఈ సంగతి తెలియాలి. మన పితరులు ఏం చేశారో ఆ విషయాలు మీకు తెలియాలి. నాకు ఇష్టం లేదు మీకు తెలియకుండా. ఇంకేమన్నాడు? తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదే మన పితరులందరూ మేఘము కింద నడిచిపోయి, అందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏమైనగా తమ్ము ఎంబడించిన బండలోనిది త్రాగిరి, ఆ బండ తెలిసి. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది నాటి దినాల్లో, నేటి దినాల్లో చెప్పలే. నాటి దినాలలో ఉన్నాయి ఆ పరిస్థితిలో, నేటి దినాలలో ఉన్నాయి పరిస్థితిలో. కోరింది సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు చాలా తాటగా, చాలా స్పష్టంగా, చాలా అర్థసక్యంగా వారితో మాట్లాడాడు. గమనించాలి. పితరులను ఉద్దేశించి చెప్పాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు.
నేటి దినాల్లో ఉంటున్నారా? ఆలోచన చేయరే? తల్లులు చెప్పాలి, అమ్మా ఉంటున్నారా? అయ్యా నేటి దినాల్లో ఉంటున్నారా? ఆలోచన చేయాలి. అక్కడ అంటాడు, ఇక అంతమంది ఉన్న మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయించాడు. అందుకే ఈ సభలో మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, ఆలోచన చేయాలి. ఏమన్నాడండి? పిల్లారా గమనించాలి అంటూ ఇలా ఆలోచనలు అన్నాడు, వారు ఆశించిన ప్రకారం మనమును చెడ్డ వాటిని ఆశించకూడదు అన్నాడు. వారు చెడ్డ వాటిని ఆశించారు అన్నాడు. ఏడో వచ్చినాం, వారు తినుటకును త్రాగుటకును కూర్చోండి ఆడుటకు లేచిది అన్నాడు. పిల్లలు అదే ఆలోచనలో వారు విగ్రహారాధికులు అయ్యారు అన్నాడు. 8వ వచనంలో వారు వ్యభిచరించారు అన్నాడు. అదే పిల్లలు గమనించాలి. 8వ వచనంలో వారు శోధించారు అన్నాడు, వారు సనిగారు అన్నాడు. పిల్లలకు దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది ఎవరు చెప్పండి? మన పితరులు. నీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టమో? ఎన్ని బోధలు వినట్లేదండి, ఎన్ని సభలు వినట్లే, ఎన్ని మీటింగ్లు వినట్లే, ఎవరి దగ్గర బైబిల్ లేదు, ప్రార్థన చేయడం ఎవరికి తెలియదు, వాక్య సత్యం ఎవరికి తెలియదు. చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మన పితరుల వలె మార్పు కనబడుతుందా? ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా? ఆలోచన చేయాలి. అయితే వారిలో ఎక్కువ మంది పాలు తేనెలు ప్రవహించు దేశానికి మన పితరుడైన అబ్రహాముకు ప్రేమ కలిగిన దేవుడు వాగ్దానం చేశాడు. 20 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది వెళ్ళారండి? ఎంతమంది వెళ్ళారు? 20 లక్షల మంది వెళ్ళారా? ఆలోచన చేయాలి. ఏమా వినండి, మారు మనసు పొందామని చాలా మంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని వాళ్ళు ఎలాగున్నా వారి హృదయాల్లో, వారి బ్రతుకుల్లో, వారి జీవితంలో మార్పు లేకపోయినా మరణించినప్పుడు నాలాంటి సేవకులు ఏం చెప్తున్నారు? చెప్పరే, ప్రభునందు మృతి నొందారు, పరలోకంలో కళ్ళు తెరిచారు, పరలోకంలో సంతోషిస్తున్నారు, మనలో మనమందరం చూస్తామని చెప్తున్నాము. వాస్తవమా ఈ మాటలు? మారు మనసు పొందావా? మారు తగిన ఫలములు వేవి రక్షణ పొందావని భక్తి ముసుగులో దేవునికి విరోధంగా జీవిస్తున్న స్థితి ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందవలసిన అవసరత ఎంతైనా ఉంది అని ఆలోచన చేయాలి. ఎవరు చెప్పారు నువ్వు మారు మనసు పొందావని? బాప్టిజం తీసుకుంటే సరిపోద్దా? రొట్టె తింటే సరిపోద్దా? రసం తాగితే సరిపోద్దా? బైబిల్ చదివితే సరిపోద్దా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? కానుకలు ఇస్తే సరిపోద్దా? మారు మనసు తగిన ఫలములు వేయి. ఫలములు ఆశిస్తున్న పరలోకపు తండ్రి తేరి చూసుచున్నాడు నీ వైపు. కలిగించకుండుట నీకు న్యాయమా? యజమానుడు సహనముతో చలగాటమా? ఆలోచన చేయాలి. వారానికి ఒక్కరోజు బైబిల్ చదువు, నువ్వు మారు మనసు పొందావా? 1 గంట కూడా వారంలో మోకరించి ప్రార్థన చేయ, నువ్వు మారు మనసు పొందావా? అవకాశం ఉంది, అనుకూలత ఉంది, ఆరోగ్యం ఉంది, అందుబాటులో ఉంది, క్రమకూడికలకు రావు. మారు మనసు పొందావా? ఎవరు చెప్పారు? దైవ త్రాసులో తురియగా నీవు తేలికైపోయావు. చెప్పే నేను కూర్చున్న నీవు మైకి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఆలోచన చేయాలి. మారు మనసు పొందవలసింది లోకంలో పాపంలో జీవించే వ్యక్తి, అది వాస్తవమైన మాటే. కానీ నమ్మిన వారు మారు మనసు పొందారని కోరిని సంఘములో ఉన్న విశ్వాసాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒక సేవకుడు, నా పిల్లలు మారు మనసు పొందారు, నొప్పించబడ్డారు, దుఃఖపడ్డారు, పొడవబడ్డారు, బాధపడ్డారు, ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం వారిలో కలిగింది. అందును బట్టి నేను ఏం చేస్తున్నాను చెప్పండి? సంతోషించుచున్నాను.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? అదే కంటిన్యూషన్. 7వ వచనంలో 9వ వచనం చదువుకున్నాం మనం. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఆలోచన చేయాలి. అయితే లోక సంబంధమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం. నువ్వు సవరించబడాలి, అందుకే ఈ సభలు. నువ్వు సరిచేయబడాలి, అందుకే ఈ సభలు. నీ లోకాన్ని గుర్తెరగాలి, అందుకే ఈ సభలు. నీ బలహీనతను గుర్తెరగాలి, అందుకే ఈ సభలు. నీ అయోగ్యతను గుర్తెరగాలి, అందుకే ఈ సభలు. నువ్వు మార్పు చెందాలి. కుదరదా? కుదరదు. వీలు పడదు. రాజీ పడడానికి వీలు పడదు. పౌలు గారు నాటి దినాలలో ఉన్న కొరింథీ సంఘములో ఉన్నవారు షౌకులు మార్పు చెందాలంటాడా ఏంటినా? పెద్దలు మార్పు చెందాలంటాడు ఏంటినా? పరిచారకులు మార్పు చెందాలంటాడా ఏంటినా? మార్పు కాదు. అంశం చెప్పండి. మారు మనసు పొందాలంటాడు ఏంటినా అన్నట్టుగా వారు దుఃఖపడ్డారు. ఏంటి ఇంత కఠినంగా మాట్లాడాడు? అయ్యో, గుండెలకేసి కొట్టినట్టుగా ఉంది. అయ్యో ఏంటిది? ఎంత ధైర్యంగా రాశాడండి, ఎంత ధైర్యంగా రాశాడు. మీలో కక్షలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీలో విభజనలు ఉన్నాయి, మీలో శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, మీలో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది. మారు మనసు పొందండి. రక్షణ పొందాము, మారు మనసు పొందామని చెప్పుకుంటున్న కొరింథీలో ఉన్న విశ్వాసులారా, కొరింథీలో ఉన్న పరిశుద్ధులని చెప్పుకుంటున్న వారులారా, మారు మనసు పొందండి అని చెప్పారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మార్పు చెందుట అవసరం. మారు మనస్సు పొందుట అవసరం. మారు మనస్సు అవసరం. చెప్పండి, ఏమవసరం? నీ బ్రతుకు మార్చుకోవా అని చెప్తుంటారు. నీ జీవితాన్ని మార్చుకోవా అంటుంటారు. నువ్వు ఇంతేనా అంటుంటారు. మారు మనసు అనే మాట ఎవరికి సంబంధించింది అంటాం మనం? చెప్పండి. ఒక త్రోగబోతు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక అబద్ధికుడు, ఒక తిరుగుబోతు, ఒక లోకాన్ని పాపాన్ని ప్రేమించేవాడు ఏం పొందాలంటాం? చెప్పరే, మారు మనసు పొందమంటారు. ఆ మాట వాస్తవమైన మాట. కానీ రక్షణ పొందాము, మారు మనసు పొందామని భక్తి విసుగులో దేవునికి విరోధంగా జీవిస్తున్న వారు మారు మనసు పొందాలని చేశారు. ఓ మాట చోట దాడిపోదాం. పిల్లలు గమనించాలి. అపోస్తుల కార్యములు, వాక్యం వైపు మనసు పెట్టండి. అపోస్తుల కార్యములు ఒక టైం నేను పెట్టుకున్నాను. దాని ప్రకారంగా మిమ్మల్ని వదిలిపెట్టడానికి నేను ఇష్టపడతాను. పిల్లలు గమనించాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. 8:21 చదువుతారా? నీ హృదయము దేవుని ఎదుట ఏం కాదు. తమను పైకెత్తండి. ఏం కాదు? హృదయం సరైనది కాదు. ఎందుకు కాదు? హృదయములో నుండి. మార్కు రాసిన సువార్తలో 7వ అధ్యాయంలో తిప్పొద్దుక ఊరికలా గుర్తు చేస్తా. అందరికి తెలిసిన మాటేగా. అన్ని రిఫరెన్స్ చూస్తే మనం ఇక్కడ ముందుకు సాగలేము. అక్కడ చాలా సంగతులు చెప్పారు. హృదయములో నుండి రక్షించావు ప్రభువా, విడిపించావు ప్రభువా, విడుదల చేసావు ప్రభువా, విమోచించావు ప్రభువా, ప్రాణం పెట్టావు ప్రభువా, రక్తం కార్చావు ప్రభువా. ఏది మార్పు? మార్పేది. తల్లిని ప్రేమించలేని నీవు, తండ్రిని ప్రేమించలేని నీవు, అత్తని ప్రేమించలేని నీవు, కోడల్ని ప్రేమించలేని నీవు, కన్న తల్లికి ఆహారం పెట్టలేని నువ్వు మారు మనసు పొందావనడానికి రుజువు ఉందంటావా? ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గారుడి సీమారోడి పేరు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు. ఎవడు వీడు? ఆలోచన చేయాలి. ఇది ఎవడంట? 12వ వచనం చదువు బ్రదర్. 12వ వచనం.
పొందిరి. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా తలలు పైకెత్తండి. సీమోను ఏం చేశాడంట? సీమోనన్న మారు మనసు పొందాడంట. బాప్తిజం కూడా తీసుకున్నాడంట. వాళ్ళకి ఎవరు ఇచ్చారో తెలియదు. ఆలోచన చేయాలి. నువ్వెప్పుడు నమ్ముకున్నావురా? మారు మనసు పొందానని బిడి తాగుతాడా? మారు మనసు పొందానని సిగరెట్ తాగుతాడా? మారు మనసు పొందానని సారా తాగుతాడా? మారు మనసు పొందానని చెప్తూ వ్యభిచార సంబంధమైన పాపంలో ఉంటారా? ఎవరు చెప్పారు నువ్వు మారు మనసు పొందాలని? మారు మనసు పొందానని కక్ష సాధిస్తావా? అదే మాట చెప్పాడు, మీలో కక్షలు ఉన్నాయి, శరీర సంబంధులు ఉన్నారు, కక్ష సాధింపు, కుళ్ళ ఉంది, కుట్ర ఉంది, ఈర్ష్య ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, కక్ష సాధిస్తున్నావు. ఎవరు చెప్పారు మారు మనసు పొందావని? ఏం పొందాడంట? సీమోను కూడా చెప్పరే మారు మనసు పొంది. ఏం పొందాడు? మనం పొందినట్టు పొందాడేమో. నీళ్ళలో మునిగిలేశాడు. సండే స్కూల్లో ఒక పాట ఉంది, నయమాను ఎలీషా మాట విన్నాడు, నీళ్ళల్లో బుడబుడ మునిగిలేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు మునిగిలేశాడు. అట్టుంది అన్నట్టు. ఆలోచన చేయాలి. అందరూ అలా ఉన్నారని చెప్పట్లే. నమ్మకమైన పెద్దలు, నమ్మకమైన సేవకులు, నమ్మకమైన ప్రచారకులు, నమ్మకమైన విశ్వాసులు నేటి దినాలలో సంఘాలలో ఉన్నారు. కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించే తల్లులు తండ్రులు సంఘంలో ఉన్నారు. లేరని చెప్పడానికి లేదు. అందరూ అలానే ఉన్నారు అనడానికి వీలు లేదు. మీరు అనుకోవచ్చు, ఈ లక్షణాలు వాడిలో ఉన్నాయి, ఈ లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి, ఈ లక్షణాలు ఆ అక్కలో ఉన్నాయి, ఈ లక్షణాలు ఆ చెల్లిలో ఉన్నాయి, ఈ లక్షణాలు ఆ పెద్దలో ఉన్నాయి అనుకుంటున్నావేమో. నిన్ను నువ్వు చూసుకోవడం కొరకు ఈ రాత్రి దేవుడి మాటలు కనిపిస్తున్నాడు. నిన్ను చూపిస్తున్నాడు ప్రభు. సీమోను కూడా నమ్మాడు. సీమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. 13వ వచనం. సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. అబ్బా, ఫిలిప్పును ఎడబాయక ఉన్నాడు. వినండి, 19వ వచనం చదువుతారా? ద్రవ్యం పెట్టి ఉంచుదును. అదేనమాట, ద్రవ్యం పెట్టి పరిశుద్ధాత్మ వరం సంపాదించుకోవాలనుకున్నాడు పాపం. డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు. చూసారా ఎంత తెలివితేటలో? ఆలోచన చేయాలి. అంతకుముందు గారడి చేసి డబ్బు సంపాదించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పేరట చంపేయాలనుకున్నాడు అనమాట. అది గారడే చెప్పరే, ఇది గారడే. ఆ గారడికి ఈ గారడికి తేడేవే, నీళ్ళలో మునిగి లేచాడు అంతే. ఆదివారం వచ్చి రొట్టె రసం తింటారు అంతే. మార్పు ఉందా? ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి మైకు ద్వారా వింటున్న వారితో, ఇక్కడ చేరిన వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందాం అనుకుంటున్నావా? నాకు తెలిసిన చాలా మంది అంటారు, ఫస్ట్ వీక్లో వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటాడు. ఇప్పుడు ఒక్కడింటికి వెళ్ళలేదు నేను. అక్కర్లేదు, నువ్వే మందిరానికి రావాలి, మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, డబ్బున్న వాళ్ళు ముందు ప్రారంభంలో వారు చదువుకునేటప్పుడు, ప్రారంభంలో బీదస్థితిలో ఉన్నప్పుడు, ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మందిరమును వెడబాయకుండా ఉన్నారు, సంఘాన్ని వెడబాయకుండా ఉన్నారు, పెద్దలను సేవకులను వెడబాయకుండా ఉన్నారు, పరిచయలో పాల్పంపుడు కలిగారు. సేవకుల పిల్లలు కానీ, పెద్దల పిల్లలు కానీ, విశ్వాసుల పిల్లలు కానీ వారు మంచి రిజల్ట్ రాగా, మంచి ర్యాంకు రాగా, మంచి ఉద్యోగం రాగా, యేసు ప్రభువా నువ్వే మా ఇంటికి రా అంటున్నారు. అందరూ కాదు, కొందరు. ఆలోచించాలి.
వారు ధనయామోహం కలిగిన వారు, వాంఛ కలిగిన వారు, ధన కోరిక కలిగిన వారు. అందుకే కొన్ని టవర్స్ వచ్చాయి. దాంట్లో టవర్లకు ఒక కవర్ పెట్టి, కవర్లో కొంత డబ్బులు పెట్టి పంపిస్తున్నారు. ప్రార్థన చెయ్యని ఈ సోమరుల కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఏమో మన కొరకు ఎవరన్నా ప్రార్థన చేస్తారా? చెప్పరే. మన కొరకు మనం చేసుకోవడానికి మనకు దిక్కు లేదు, మన కొరకు వాళ్ళు చేస్తారా? ఎవరో చెప్పను వినండి. ఒక ఆయన మీ ప్రార్థన అవసరాలు ఉంటే కవర్లో పెట్టండి, దాంట్లో కానుక పెట్టండి అని చెప్పాడంట. ఇట్లా సభలో కానుక కవరు అందరు పెట్టించారంట. మా సమస్యలు, మా బాధలు, మా ఇబ్బందులు అని. 3వ రోజు మీటింగ్ అయిపోయిందంట. కవర్లో డబ్బులు లేవు. ఆ కవర్లన్నీ పోయా అక్కడ చిత్తు అక్కడ చిత్తుకాయలు పడేస్తారు. అక్కడ ఉండేయండి అందరి కవర్లు, పేర్లతో కవర్లు. మోసపోమాకండి మోసపోమాకండి. ఎవరు తింటే వాళ్ళ కడుపున నిండుద్ది. ఆయన చేస్తే అమ్మ చేస్తే అయ్యగారు అమ్మగారు చేస్తే అయ్యగారికి ఒక దేవుడు కాదు, అమ్మగారికి ఒక దేవుడు కాదు. అభిషేకించబడిన స్థితిలో ఉండవచ్చు, కానీ వారికి ఇచ్చిన రక్షణ నీకు ఇచ్చాడు ప్రభు. వారికి ఇచ్చిన శక్తి సామర్థ్యత నీకు ఇచ్చాడు ప్రభు. ఆయన నీతో ఉంటానన్నాడు, నీలో ఉంటానన్నాడు, నీ మధ్య ఉంటానన్నాడు, నీ చుట్టూ ఉంటానన్నాడు, నీ పక్క ఉంటానన్నాడు. జాగ్రత్త. మన దేవుడు పక్షపాతము కలిగిన వాడు కాదు. సర్వలోకమాన్ని రక్షించడానికి పరలోకమును విడి, మహిమను విడి, సింహాసనాన్ని విడి, అధికారమును విడి పరలోకమును విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక మానవాకారంతో ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు శిక్షణ ఉంచి, మానవుల కొరకు ప్రాణం పెట్టి, మానవుల కొరకు రక్తాన్ని కార్చి, మానవుల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మన ప్రభు. ఏమనుకుంటున్నావు యేసు ప్రభుని గురించి? ఆలోచన చేయాలి నా ప్రియ తల్లిదండ్రులారా. ఈ డబ్బు అక్కర్లేదు దేవునికి. జాగ్రత్త. డబ్బు అక్కర్లే. డబ్బు వలన ఆశీర్వాదాలు, డబ్బు వలన దీవెనలు అనుకుంటున్నావేమో. నమ్మకంగా జీవిస్తున్న వారు పరిచర్యకి ఇవ్వద్దని అనట్లే. మరి పరిచర్యకు గండి కొట్టినట్టు మాకండి. మీరు ఇవ్వకపోతే మీటింగ్లు అనేవి జరుగుతాయి. ఇవ్వాలి. వచ్చేదంతా సంఘ పెద్దలకు ఇచ్చేసేయండి. మరి అట్టని ఈ దీవెనలు లేవు అనుకోమాకండి. పిల్లలు గమనించాలి. ఎవరి పొలమును వారు పొందుతారు, వారు ఇచ్చిన దానిని బట్టి అనే సంగతిని గమనించాలి. అడగండి పెద్దలను, ఏం అవసరం ఉంది? రైసా, కూరగాయల, పెరుగ, ఇచ్చరాకుల, కనీసం గ్లాసుల? ఆలోచన చేయండి. టేబుల్ మీద పరుచుకుంటే క్లాత, అదే గుర్తుపెట్టుకోండి. లేకపోతే సేవకులకే ఉన్న ఫ్రూటా, అది కూడా చేయలేవా? మనకి ఇటీవల ఒక కొత్త పాట వచ్చి ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. చెప్పనా? నువ్వు దోగి ఆడేలాగా చేయగలడు, ఈడ్చుకొని తిరిగేలాగా చేయగలడు, నిన్ను మంచం పట్టించగలడు. మేలు కొరకే పాడుకుంటున్నావు ఆ కీర్తనలు. కీడు కూడా ఆలోచన చేయాలి. ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలి. కొంతమందికి సేవకులంటే ఎంత సుఖనో. సేవకులంటే అడుగు తినేవారు. సేవకులంటే ఒక బెక్కరిగా ఆలోచన చేస్తారు. దేవుని తరపున ప్రతినిధి సేవకుడు. జాగ్రత్త. దీనస్థితిలో ఉండవచ్చు, ఏమి లేకపోవచ్చు. మేము ఉద్యోగాలు చేసుకుంటే ఎంత చక్కగా చేసుకోవచ్చు. మా విధానాన్ని బట్టి, మా పరిస్థితులను బట్టి, మాకున్న ఆ విధానాన్ని బట్టి. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్య కొరకు వచ్చిన వారిగా మేము ఉన్నాం. దైవగ్రంథము ఏమి చెప్తుంది? ఆలోచన చేయాలి. డబ్బుతో సేవ చేయదు, డబ్బుతో ఆత్మలు రక్షించబడవు, డబ్బుతో దేవుని పని జరగదు. నేటి దినాల్లో ఉంది డబ్బు, నాటి దినాల్లో ఉందో చెప్పండి? నాటి దినాలలో డబ్బు లేదు. చెప్పనా? ఉరికెలా గుర్తు చేస్తా. భూలోకమును తల్లకిందులు చేసిన వారెవరు చెప్పండి? చెప్పరే?
విద్య లేని పామరులు. ఒక మాట ఎత్తుకుంటే అమ్మడి గుర్తు రావాలమ్మా, బైబిల్ చదువుతేగా. ఎవరు వారు చెప్పండి? విద్య లేని పామరులు భూలోకములో తల్లకిందులు చేశారు. సువార్త ప్రకటించకూడదు ఆజ్ఞ. ఇలా అన్నారు, నువ్వు చెప్పిన మాటనేమా, మా దేవుడు చెప్పిన మాటనేమా. విద్య లేని పామరులు. ఏంది ఇంత ధైర్యం కనుక? ఎక్కడి నుండి వచ్చింది? పవర్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తుని ధరించుకున్నారు. ఒక కుంటివాడు అక్కడే ఉన్నాడు. పేతురు దేవాలయంలోకి ఎక్కువ వెళుతున్నాడు. వారి వైపు వాడు తేరి చూశాడు. ఎలా అన్నాడు? ఎండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినది మెక్కి చూస్తున్నాం. చూసారండి, నాకు దినాలను పరిచయం అయ్యేది. ఆలోచన చేయాలి. ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోలేవు సిమోను అంటూ ఇంకేం చెప్పాడు చూడండి. అక్కడ ఇంకేమన్నాడు? అక్కడ 11వ వచనం, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు అన్నాడు. 21వ వచనం ఏమన్నాడు అండి? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. మా వినండి, తలలు పైకెత్తండి. మందిరానికి వస్తావు, చూడకూడని ఎన్ని సెల్ ఫోన్లో చూస్తావు. మందిరంలో కూర్చుని, సభలో కూర్చొని కూడా సెల్ ఫోన్ చూసేవాళ్ళు లేకపోలే కొంతమంది మహానుభావులు. ఆలోచన చేయాలి. దైవదాసులు ఇందాక సోదరులు చెప్పారు, ఫోన్స్ తెచ్చుకోకపోవడం మంచిది అన్నాడు. సభల మధ్యలో ఉంటారు, ఏదో ఫోన్ వస్తే మనకేదో మన సీఎం గారు ఫోన్ చేసింది అన్నట్టు వెళ్ళిపోతారు. ఈయన ఫోన్ ఎత్తకపోతే ఫ్లైట్ పడిపోద్ది అన్నట్టు, ఈయన క్లియర్ చేయాలి, లైన్ ఇవ్వాలన్నట్టు. మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డు. దేవుని మందిరంలో నీవు ఉన్నావు. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేనికి నువ్వు ఇవ్వనక్కరా. ఫోన్ తెచ్చుకోండి, ఫ్లైట్ మూడ్లో ఉండాలి. ఏ మూడ్లో ఉండాలి చెప్పండి? ఫ్లైట్ మూడ్లో ఉండాలి. నా ఫోన్స్ వాక్యం చెప్తే ఫ్లైట్ మూడ్లో ఉంటుంది అంతేకా. ఒకసారి నైట్ అక్కడికి వెళ్ళి ఏంటండి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వచ్చింది వస్తుంది అంతేకా. ఆలోచన చేయాలి. నీ హృదయము నిండిన దానిని బట్టి చెప్పరే నోరు మాట్లాడు. అక్క బాగున్నావా? ఇంకా బతుకుందేమా? ముందుకు పోతున్నా కానీ అదే నోట ప్రభుని స్తుతిస్తావు. అదే నోట చెప్పరే దేవుని పేరుతో సృష్టించబడిన మానవుణ్ణి శపిస్తావు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నీ హృదయము దేవుని ఎదుట చెప్పరే సరి అయినది కాదు. టీవీ మీద వ్యామోహం పోలే, సీరియల్ మీద వ్యామోహం పోలే, సినిమాల మీద వ్యామోహం పోలే, డబ్బు మీద వ్యామోహం పోలే, వస్త్రాల మీద వ్యామోహం పోలే, వస్తువుల మీద వ్యామోహం పోలే. ఈ లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం పోలే, ఉంచపోలే, కోరిక పోలే. నీ హృదయము చెప్పరే దేవుని ఎదుట మార్పు చెందానన్నావు అంతే, నీళ్ళలో మునిగావు చేతెత్తి అంతే. మరణం వరకు నమ్మకంగా ఉంటున్నావు, అంత ఒట్టిదే. ఆలోచన చేయాలి. నీ హృదయ ఆలోచనలు బాల్యం నుండి చెప్పవి. హృదయము ఘోరమైన చెప్పలే వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు చెప్పరమ్మా. దాన్ని ఇక్కడున్న అక్కోళ్ళందరిని అడుగుతున్న ఒక మాట, ఏమ్మా మీరు ఎప్పుడన్నా మీ యజమానులు మీకు అర్థమైనరా? చెప్పరే. వివాహమైన వాళ్ళ గురించి చెప్తున్నా, మీ యజమానులు మీకు అర్థమైనరా? సరే మా గురించి చెప్తా, మాకేమన్నా మీరు అర్థమైనరా? ఏమయ్యా మన యజమానులు మనకు అర్థమయ్యారా? అప్పుడు దాకా నవ్వుతుంటారు, అప్పుడు ఇంట్లోకి వెళితే మూలలో కూర్చొని ముడుచుకొని ఉంటారు. ఎందుకు అలా ఉన్నామంటే అది కూడా తెలియదా అంటారు. అది ఎందుకు మనకేదో తెలిసినట్టు. చూసారండి, అది కూడా తెలియదా? ఏంటది? ఏం తెలుసు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు మూలను కూర్చున్నావు? ఎందుకు మూతి ముడుచుకున్నావు? తెలియదు. కొంతమంది అసలు పొద్దుతిరుగుడు పూ తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆలోచన చేయాలి. ఒకవైపు తిరుగుతుంటే ఒకవైపు తిరుగుతూ ఉంటారు. సోదరులే కాదు, సోదరులు కూడా. ఏ భేదము చెప్పరే, ఏ భేదం లేదు, అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నీ హృదయము దేవుని ఎదుట చెప్పరే సరి అయినది కాదు. సరి చేసుకున్న కొరకే ఈ సభలు. నువ్వు
మోకరించాలి, నువ్వు ప్రార్థించాలి. దేవా, నా లోపాన్ని తెలియచేయి, బలహీనతను తెలియచేయి, తప్పును తెలియచేయి. నా హృదయంలో దాగి ఉన్న నీకు విరోధమైన అంగత్వం, చీకటి, పాపాన్ని పారదోలని పశ్చాత్తాపపడాలి. జాగ్రత్త. మీటింగ్ బలి పెట్టారండి. అసలు సాంబార్ చేసిన మాస్టర్ ఎవరో, సాంబార్ కోసం కాదు ఈ సభలు, సవరించబడుట కొరకు జాగ్రత్త. ఆలోచించాలి. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ గురించి సోదరులు ఇచ్చిన సాక్ష్యం బట్టి నేను సంతోషిస్తున్నాను. పరవశుడయ్యాడండి. యెహోవా భక్తుడు గాయని గురించి పరవశుడయ్యాడు. యెహోవా భక్తుడు గాయని గురించి ఆనందించాడు. నీ నడవడిని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ సత్య చెప్పలే ప్రవర్తనను బట్టి, మన గురించి మన పెద్దలు, మన గురించి మన సేవకులు, మన గురించి మన పరిచారకులు, మన గురించి మన ఇంటివారు ఏమని చెబుతున్నారు? సంతోషం ఉందా? సంతోషం ఉందా? మార్పు చెందాలి. ఇంకొక కఠినమైన మాట చెప్పారు అక్కడ, చదువుతారా? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక, చదవండి. ఏ కార్యంలో ఎందు ఏమన్నాడు చెప్పండి? ఈ కార్యంలో ఎందు ఒక మాట చెప్పాలంటే, నా మాటలను ఎప్పుడో ఎదిక్కి తోసివేసావుగా, నా గద్దింపుకు నువ్వు లోబడలేదుగా. భక్తిహీనులతో మాట్లాడుతున్న మాటలు నేటి సార్వత్రిక సంఘముతో, విశ్వాసులతో, ఈ సభలకు చేరువచ్చిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయాలి. ఈ కార్యములు ఎందుకు నీకు పాలుపొందుతుంది లేదు. ఏందన్నా అట్లంటావు? నేను నమ్మానుగా. ఏందన్నట్టు అంటావు? బాప్తిసం తీసుకున్నానుగా. ఏందన్నట్టు అంటావు? నేను పిలిపిని ఎడబాయకుండా ఉన్నగా. 30 సంవత్సరాల విశ్వాసం. నేను ప్రార్థన చేయడమే అర్థం కాలే. ప్రార్థన అంటే ఏంటో తెలియదు, విజ్ఞాపన అంటే ఏంటో తెలియదు, యాచనలు అంటే ఏంటో తెలియదు, కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. ఏం విశ్వాసివి, ఏం విశ్వాసివి, ఏం విశ్వాసివి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, వాక్యం వైపు మనసు పెట్టాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు. ఈ కార్యం ఎందు నీకు పాలు పంపబడేవి. చదవండి ఇంకేమిటి అక్కడ. కాబట్టి ఈ నీ చెడుతనము ఏం మానుకోవాలి? కాబట్టి చెడుతనం అన్నాడా? ఈ నీ అన్నాడా? ఈ నీ చెడుతనం. అమ్మా, ఏ సీరియల్, ఏ సినిమా, ఏ సీరియల్, ఏ సినిమా, ఏ యూట్యూబ్, ఏ ఫేస్బుక్, ఏ వాట్సాప్, ఏ SMS, ఏ వీడియో కాల్. నా ఎవరు చెల్లి, ఎవరు తమ్ముడు, ఆలోచన చేయి. మందిరంలో కూర్చున్నాం అనుకుంటున్నాం, సభల్లో కూర్చున్నాం అనుకుంటున్నాను. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ నీ చెడుతనమును ఏం చేయాలి? మానుకో. నిజమేనయ్యా, నేను బాప్తిసం తీసుకుని చాలా రోజులైంది, నమ్మి చాలా రోజులైంది, నాలో మార్పు లేదు. చెప్పగలవా? పిల్లలుగా నీ చెడుతనమును మానుకో. ఇంతమంది విశ్వాసాలను సీరియల్ చూడడం మానిపోలేకపోతున్నాం మేము ఇన్ని రోజుల నుంచే. మీ గురించి చెప్పేది ఏంది అడుగుతారు? సంఘ పెద్దలతో కావట్లే, సేవకులతో కావట్లే, పరిచారకులు కావట్లే, మాలాంటి సభలకు వచ్చిన స్పీకర్లతో కావట్లే, సీరియళ్ళు మానిపోలేకపోతున్నాం మేము. చూశారండి, బానిసలయ్యారు, దాసులైపోయారు. చెడుతనమును మానుకో. చెప్పరే, చెడుతనమును. చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. సెల్ ఫోన్లో చాలా మంది యవనస్తులు చెడుతనము, చెడు ఆలోచన, చెడు తలంపులు, ప్రభు నన్ను క్షమించుగాక, కామేచ్ఛలు, కామ కోరికలు, కామ సంబంధమైన అపవిత్రతను చూసి శరీర సంబంధమైన టెంప్టేషన్కు గురైపోతున్నారు. జాగ్రత్త. హృదయమును పాడు చేసుకుంటున్నారు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు అంటే ఏం చెప్పారు? ఇక చదవండి, ఇంకేమిటి అక్కడ?
ఏం పొందాలంట? ఏమా ముందు పొందాడేంటి? ముందు నమ్మాడు, ముందు బాప్తిసం తీసుకున్నాడు, ఇదేంటి మళ్ళీ ఇదేంటి? ఇప్పుడు పొందుతానయ్యా అన్నట్టు. మారు మనసు పొందంటే అయ్యా పిలిపోయా నువ్వే చెయ్యా ప్రార్థన అంటున్నాడు. చూసారా? అవిధేయుడిగా, అయోగ్యుడిగా, లోపం కలిగిన వాడిగా, తప్పు కలిగిన వాడిగా, పాపం కలిగిన వాడిగా బ్రతికింది నీవు. మార్పులేని జీవిత. ఎప్పుడు మారు మనసు పొందుతావు నువ్వు? ఎప్పుడు హృదయాన్ని మార్చుకుంటా? ఎప్పుడు బ్రతుకుని మార్చుకుంటా? ఎప్పుడు జీవితాన్ని మార్చుకుంటా? కోరింది సంఘముతో పౌలు గారు మాట్లాడారు. ఇప్పుడు మార్పు చెందాడో లేదో, ఇంకెవరు లేదు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ చేసేసాడు అంతే ప్రభు. వైద్యుడైన రూక వాడు చాప్టర్ క్లోజ్ చేసేసాడు అంతిక. వాడు నిజంగా మారు మనసు పొందినోడైతేగా ఆలోచన చేయాలి. పౌలు గారు చెప్పాడు, వీళ్ళ కలహాలు ఉన్నాయి, గ్రూప్ ఉంది, శరీరతత్వం ఉంది, వ్యభిచార సంబంధమైన పాపం ఉంది, వివాదాలు ఉన్నాయి. ఏం పొందారంట? చెప్పరే? మారు మనసు పొందారు. చెప్పండి అమ్మా, ఏం పొందారు? మారు మనసు పొందారు. పౌలన్న గారు ఎంత చక్కగా చెప్తున్నారు. ఈ పౌలన్న ఎవరు అనుకుంటారా? వాడు కూడా అలా చెప్తున్నా. వినండి, ఇలా గమనించాలి. పౌలు గారు ఇలా చెప్తున్నాడు, దయచేసి మీరు దుఃఖపడ్డారు, అయినా నాకు ఆ విషయంలో సంతోషం లేదు. కొంతమంది ఏడ్చే వాళ్ళని చూసి ఇంకేడిపిస్తుంటారు కదా, ఇది పుండు మీద కార్యం చెల్లినట్టు అన్నట్టు. ఆలోచన చేయాలి. మీరు పశ్చాత్తాపడినప్పుడు నేను సంతోషించాను, మీ హృదయం ఇరిగిపోయినప్పుడు నేను సంతోషించాను. మీ లోపాన్ని గుర్తెరిగారు. చూసారా? అయ్యో నేను సీరియల్ చూస్తున్నా, నేను సినిమాలు చూస్తున్నా, అయ్యో చూడకూడని సెల్ఫోన్లో చూస్తున్నా, నమ్మాననే భక్తి ముసుగులో శరీర సంబంధమైన పాపం, వ్యభిచార సంబంధమైన పాపం నాలో ఉంది. నాకు అర్థమైందయ్యా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడేవన్నట్టుగా పశ్చాత్తాపడితే దేవుడు సంతోషిస్తాడు. పౌలు గారు సంతోషించాడు. మొదటి పత్రికలో గద్దింపు గురించిన 11 విషయాలు చెప్పాడు. గమనించాలి. రెండో పత్రికలో వారి మారు మనస్సును బట్టి ఏం చేశాడు చెప్పండి? చెప్పరే? సంతోషపడ్డాడు. మార్పు చెందవు, ఇట్టునే ఉంటావా? మారవా 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 మారవా? నువ్వు నమ్మావా నమ్మలేదా? సగం నమ్మి సగం నమ్మలేదా? మార్పు చెందవలసిన అవసరం ఉంది. నా ప్రియ తల్లిదండ్రులారా, ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తారన్నా, ఇక నాకెవరు ఈ రోజు లేదు. ప్రభు పెట్టంటే ఒక సేవకుడిగా హృదయంలో నుండి వ్యాధులతో ఈ మాటలు చెప్తామన్నా, మనం మార్పు చెందాలి. ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. రక్షణార్థమైన దుఃఖం వారి హృదయాల్లో కలిగింది. వారు ఏం పొందారు చెప్పండి? మారు మనస్సు పొందారు. మారు మనస్సు పొందారు. మారు మనసు పొందుతావా లేదా? మాట చోట్లాడిపోవడం, దేవుని మాటల వైపు మనసు. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచ్చింది. 12-17 ఎబ్రిలకు రాసిన పత్రిక. ఆ తరువాత పొందగోరి 16 చదువు బ్రదర్. ఒక పూట కూటి కోసం తల్లి పరిగెత్తలు అందరూ ఒకరోజు కూలి కోసం పని ఆరాధన మానేసిన వారు లేరా? ఏమో ఆరాధనకు రాలేదంటే పెళ్లికే లేనండి. ఏమో ఆరాధనకు రాలేదంటే మెచ్చిన మీటింగ్కి వెళ్ళానండి. ఎవరు ఎక్కువ అయ్యారు నీకు? మన సంఘాలలో లేదు. ఇప్పుడు కొత్త ట్రేడ్ ఒకటి వచ్చింది, రొట్టె రసం తినిపోతుండే సంఘాలు బైబిల్ పెట్టుకోవాలి. మోసపోమకండి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు అమ్ముకున్నా ఏశావు లాంటి భక్తుడైనా వ్యభిచారి అయినా ఉండునేమో. ఏమ్మా, మీలో ఉన్నాడేమో చూసుకోండి. ఏశావులు అంటున్నాడు ఇక్కడ, నేనున్నట్లే. ఎబ్రి గ్రంథకర్త అంటున్నాడు,
ఏశావు లాంటి భక్తులు ఒక్క పూట కూటి కొరకు భోజనం కూడా దీని రాలేదయ్యా, ఏంది ఇంత తోటి ఒకళ్ళు మార్చి ఒకళ్ళు చెప్తానే ఉంటారు అంటుంటారు కదా మా మీద. కొంతమంది 5 నిమిషాల్లో ముగించాలి అని ఏం చెప్తావేమో. ఏనండి ఇలా చెప్తుంటే నువ్వే వచ్చి ముగించని చెప్తా ఉంటాను నేను. అప్పుడప్పుడు ఆలోచన చేయాలి. ఒక్క పూట కూటి కొరకు, ఒక్కరోజు కూలి కొరకు, ఒక్కరోజు పని కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు. ఇంకేమన్నాడు? వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. చదువుకోలే. ఏశావు ఆ తర్వాత ఏం పొందగోరి? ఆశీర్వాదం పొందగోరాడు. దైవదాసులు చెప్పారు, తండ్రి ఒక్క ఆశీర్వాదమైన లేదా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, ప్రభు ఎప్పుడో రాయించాడు. ఒక్క ఆశీర్వాదము కూడా లేదా? ఆశీర్వాదము పొందగోరి. చదువు బ్రదర్. కన్నీళ్లు విడుచుచు దానికోసం వెతికినను ఏం పొంద అవకాశం లేదు. చెప్పరే, మారు మనసు పొంద అవకాశం లేదు. అయిపోయినప్పుడు ఏమప్ప చెప్పు. ఒక తండ్రి అడిగాడంట, వృద్ధాప్యంలో ఉన్న ఒక కుమారుడు అడిగాడు, ఏ నాన్న ఏం తింటావు, ఏంటి కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కాదు, ఇంకా వెళ్ళిపోతట్టుంది నువ్వు అంటే, ఏం లేదు నాన్న మటన్ బిర్యానీ తెచ్చి 1 క్వార్టర్ మందు చేస్తే చాలా అన్నాడంట. చచ్చేటప్పుడు కూడా ఏం కావాలి చెప్పరే? మటన్ బిర్యానీ తినడం తప్పు కాదులే, తినడానికి పుట్టాం కదా, తినండి, దేవునికి స్తోత్రం. కానీ అధికంగా తినమాకండి, ఏసేవాగా ఉండమాకండి. ఒక భ్రష్టుడా అంటాడు ప్రభు. ప్రార్థన చేస్తుంటే మూతలు తీసి చూస్తారు కొంతమంది, జాగ్రత్త. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే వెళ్ళి లైన్లో నిలబడతారు కొంతమంది. వీళ్ళంతా ఏ బ్యాచ్ చెప్పరే? ఏసావు బ్యాచ్. ఆలోచన చేయాలి. కొంతమంది షుగర్ పేషెంట్లు పొల గంటలు చెప్తా ఉంటే సెంటర్లు పెట్టి ఏం చేస్తారు, అటు వెళ్ళి దినంలో ఇబ్బంది లేదు, మళ్ళీ అటే ఉండేరు. మళ్ళీ మమ్మల్ని వేసేవారు, మళ్ళీ మామిడికి వచ్చేది కేసు, మేము ఉండేది 3 రోజులు, మళ్ళీ ఎందుకు ఇదంతా. ఆలోచన చేయాలి. మారు మనసు పొందే అవకాశము లేదు. అప్పుడు ఏడిస్తే ప్రయోజనమే. తండ్రి అన్నాడు, మారు మనసు పొందే అవకాశం లేదు. నువ్వు వ్యభిచారివి, నువ్వు భ్రష్టులావు, ఒక్క పూట కూటి కొరకు ఆశపడిన వాడివి, తుండిపోతువి. నువ్వు భ్రష్టులో, నీ తుండిపోతువు. చెప్పరే? నువ్వు వ్యభిచారి. మారు మనసు పొందే అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు. నీలో ఉన్నాడేమో మారు మనస్సు పొందండి అని చెప్పాడు. ఏశావు మారు మనస్సు పొందలేకపోయాడు. దేవుడు ఇప్పుడు ఈ సభలో కూర్చున్న వారికి ఒక అవకాశం ఇచ్చాడు. మళ్ళా పొందండి. ఏం పొందాలి? బాప్తిజం కాదు. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందకపోతే వ్యక్తి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. నేను ముగింపులోకి వచ్చాను. 13:5 లూకా రాసిన సువార్త 13:5 చదవండి. చదువు బ్రదర్. మీరందరూ అనే మాట ఉందా? అదేనమాట. పాయింట్ పోతే ఇబ్బంది అవుద్ది. మీరందరూ ఈ సభలో కూర్చున్న వాళ్ళందరూ, ఇక్కడ ప్రతి చెల్లెలు ఉన్నారు, చక్కగా పాడుతున్నారు. మీరంతా మారు మనసు పొందారా? నేను చెప్పట్లా, నశించిపోతారంటుంది బైబిల్. ఎంతలో మాటలు రాజకుమార్ అని అనుకుండేది బైబిల్ చెప్తుంది. ఇక సభలో కూర్చున్నారా? మీరు మారు మనసు పొందకపోతే ఏమైపోతారు చెప్పరే? నశించిపోతారు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తాను. పక్కింటి వాళ్ళని పిలిచానండి, సుప్రీంకోర్టు పోవాలా? దేవుడు అంటున్నాడు, అరే నశించిపోతావా? ఎన్ని రోజులు ఇలా బ్రతుకుతావు? త్రాగుబోతుగా, దొంగగా, వ్యభిచారిగా, అబద్ధికుడిగా, మోసగాడిగా, నామకారణ క్రైస్తవుడిగా ఎన్ని రోజులు ఇలా జీవిస్తావు? మార్పు మనసు పొందకుండా లోకాన్ని, పాపాన్ని ప్రేమించి దేవుడు అంటే, వాక్యం అంటే, మందిరం అంటే, సేవకులు అంటే లెక్కలేని జీవితంతో జీవిస్తావు. మార్పు మనసు పొందు, నశించిపోతా. ప్రభు ఇలా చెప్తాను.
మారు మనసు పొందుతావా? దేవుడు తన కృపను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ పాపం ఉంది, ఏ భూతికి ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడు ఉంది, ఇలాంటి ఆలోచన చేయండి. తరలించండి, కళ్ళు నుండి ప్రార్థన చేశాం. తరలించండి, కళ్ళు నుండి ప్రార్థన చేశాం. ప్లీజ్, ఎవరు లేచి వీలైతే అవకాశం ఉంటే తప్పుగా భావించగా నువ్వు నా కుర్చీ దగ్గర మోకరించవచ్చు. అవకాశం ఉంటే, వీలైతే, అనుకూలత ఉంటే ప్రార్థన చేస్తాం. ప్లీజ్ 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 ప్లీజ్. బయట ఉన్నవారు, మైక్ ద్వారా వింటున్నవారు, నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ సోదరి సోదరులారా, ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు 2026 సంవత్సరాన్ని ఒక నూతన సంవత్సరముగా నీకు ధరింపచేశాడు. ఎంతోమంది ఈ లోకం విడిచుకుంటున్నారు. నీ బ్రతుకులో మార్పు చూడాలని ఆశపడుతున్నాడు. మనకంటే గనులు ఈ లోకం విడిచారు, గొప్పవారు ఈ లోకం విడిచారు. ఆలోచన చేయాలి. మనం బ్రతికి ఉన్నామంటే మన శక్తి, మన జ్ఞానం, మన తెలివి, మన బలం కాదు, దేవుని కృప చేత. దేవుడి కృపలేంది కళ్ళు ముసుకలు కొడతారు. దేవుడి కృపలేంది ఒక అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయలేదు. దేవుని కృపలేంది, దేవుని కృపలేంది ముందుకు సాగలేదు. ప్రభు కృప చూపిస్తున్నాడు. అయ్యా, నువ్వు ఒక త్రోపువా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దొంగవా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వ్యభిచారివా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధికుడివా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నామకారుల క్రైస్తవుడివా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పనా సత్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని కూడా ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీలో మార్పు చూడాలని ఆశపడుతున్నాడు. మార్పు చూడాలని ఆశపడుతున్నాడు. నీ ఇద్దరు ప్రభు ఏమి కోరట్లేదు. ఏమి కోర, చెడిపోయిన, పాడైపోయిన, అపవిత్రతో, దుర్మార్గంతో నిండి ఉన్న హృదయం నాకే అంటున్నాడు. నేను బాగు చేస్తానంటున్నాడు. నీ బ్రతుకును మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నీ హృదయాన్ని మారుస్తా, నీ పాపాలను కడిగి పరిశుద్ధపరిచి ఆ పరలోక భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. దగ్గరికి వస్తావా? నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. మారు మనసు పొందక పాప విషయంలో పరలోకములో సంతోషం, దేవుని దూతలకు సంతోషం, దేవునికి సంతోషం. మారు మనసు లేని 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాప విషయంలో ఆయన సంతోషం. మార్పు చెందుతావా? మారు మనసు పొందుతావా? నా పిల్లలు ఆయన నిన్నేం అడగట్లేదు, ఏం అడగట్లేదు. మారు మనసు పొందవా? హృదయంలో చేర్చుకున్నవా? లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తున్నవా? ఇప్పటి వరకు అనేక పర్యాయం వింటున్నా హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేనివా? యేసయ్యా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. నా బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. కోరింది విశ్వాసము. మారు మనసు పొందారు. మారు మనసు పొందారు. మారు మనసు పొందకపోతే నశించిపోతావు. మారు మనసు పొందే అవకాశం లేకుండా ఏడ్చాడు వేశావు. అవకాశం లేకుండా పోయింది. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో చెప్తున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది మారు మనసు పొందలేకపోయాని అంటున్నాడు. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కలవబడిన వారు, లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తున్నవారు, మైకి ద్వారా తింటున్నవారు, మీరు ఎక్కడున్నా సరే ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసు రక్తంలో కలవడానికి ఇష్టపడుతున్నాను. మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తారా? తల్లి, బాబు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, ప్రభు దగ్గరికి వస్తారా? మారు మనసు పొందడానికి ఇష్టపడతారా? యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడినవారు, యేసు రక్తంలో కలవడానికి ఇష్టపడినవారు, మారు మనసు పొందడానికి ఇష్టపడినవారు ఎవరైనా ఉంటే నీ కుడి హస్తాన్ని పని చూపిస్తారా? నీకు ఒక ప్రార్థన చేస్తాను. బయటపడద్దు. రాత్రి దేవాన్ని నాతో మాట్లాడారు. నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా.
నీ రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని కలిగి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తమ్ముడు దేవుడిని దీవించిందాక, అయ్యా దేవుడిని దీవించిందాక, చెల్లి దేవుడిని దీవించిందాక. నా పిల్లవాడిని చెల్లెలు చాలా మంది ఉన్నారు. భయపడవద్దు, అధైర్యపడవద్దు. నువ్వు ఏదో భయాందోళనకు గురి చేస్తున్నాను మాటలు చెప్పట్లేదు. నీ బ్రతుకులో నీ జీవితంలో మార్పు కలిగించాలని కోరుతున్నాను. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడినవారు, యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడినవారు, మారు మనసు పొందడానికి ఇష్టపడినవారు, మారు మనసు పొందని వారు, నేను ఆయనను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని కనెక్ట్ చూపించండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఏమన్నా అనుకుంటారని తలంచొద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందా. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయిన పట్ల ప్రభువు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, ప్రభువుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, నేను చెప్పిన మాటలు మీరు ఎక్కడున్నా పలకండి, ధైర్యంగా పలకండి, భయపడకుండా పలకండి. యేసు ప్రభు నమ్మిన వారు కాదు, నమ్మని వారు, మారు మనసు పొందని వారు. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ఈ మాటలు పలకండి, ధైర్యంగా పలకండి. నువ్వు రోడ్డు మీద ఉన్నావా, గట్టు మీద ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా, టీవీ చూస్తున్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారా, అయినా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు పలకగలవా? దేవుడి నీతో మాట్లాడితే, దేవుడిని ప్రేరేపిస్తే ఈ మాటలు పలకండి. యేసు ప్రభువా, పలకండి మాట. యేసు ప్రభువా, నేను పాపని, నా పాపాలని క్షమించండి. నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రారంభిస్తున్నాం. చేతులెత్తిన వారు, ఈ మాటలు చెప్పిన వారు చేతులెత్తకపోయిన పర్లేదు. మారు మనసు పొందని వారు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, నేను ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, ఆయన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు, ఈ కూడికి అయిపోయిన అనంతరం నేను ఇక్కడ నిలబడి ఉంటాను. ధైర్యంగా ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మారు మనసు పొందినవారు, కొరింథీలో ఉన్న విశ్వాసులు పశ్చాత్తాపడి వారి లోపాన్ని గుర్తెరిగి వారి రూపాంతరం చెందినట్టుగా ప్రభువుకు మహిమకరంగా జీవించాలని, ప్రతి లోపాన్ని బలహీనతను ఒప్పుకోవాలని ప్రభు పెంట నమ్మిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రక్షణ స్వార్థ సభల మొదటి దినపు ఈశ్వరి కొడుకులు మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి, హృదయాలలో ఉంచండి. దేవా, గాయని గురించి యెహోవా మాట్లాడిన మాటలు సంతోషించాడు. ప్రవర్తనను బట్టి, నడవడిని బట్టి, సాక్ష్యమును బట్టి నమ్మిన వారి ప్రతి ఒక్క హృదయాలలో మీరు సంతోషించడానికి, సంఘ పెద్దలు, సేవకులు, పరిచారకులు సంతోషించడానికి నీ కృప అనుగ్రహించండి. కొరింథీలో ఉన్న విశ్వాసులు పశ్చాత్తాపడ్డారు, వారు మారు మనస్సు పొందారు. అటు మారు మనస్సు అనుగ్రహించండి. మారు మనస్సు పొందని వారు, దేవా నీవు సంతోషిస్తున్నావు, పరలోకంలో దూతల ఎదుట సంతోషం అని చెప్పారు. అటు సంతోష భాగ్యాన్ని ప్రతిబిడ్డ పొందడానికి నీ కృప అనుగ్రహించున్నాను. మొదటి దినం చక్కటి ప్రారంభాన్ని ఇచ్చారు తండ్రి, చక్కటి ముగింపు మీరు ఇచ్చారు. మా ముందు ఇంకా 2 దినాలు ఉంచబడ్డాయి. నీ కృప అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చెల్లి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని నీ కృప కొరకు అర్జిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు చెప్పే ముందు ఒక చిన్న మాట. యేసు ప్రభువును నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన వారు ఈ కూడికి అనంతరము ధైర్యంగా మీరు ముందుకు వస్తే దైవదాసులు ముగింపు మాటలు చెప్తుండగా మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు
మిమ్మల్ని దీవిస్తాడు. దయచేసి గమనించండి. తీర్మానం చేసిన వారు, ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు, ఈ కూడికి అనంతరం నేను ఇక్కడ నిలబడి ఉంటాను, ధైర్యం ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి పెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. చాలామంది నా ప్రియ చెల్లెలు ఉన్నారు, నా ప్రియ తమ్ముళ్ళు ఉన్నారు. మంచి మనసుతో ప్రభు మాటలను స్వీకరించి ముందుకు వచ్చి మరి మారు మనసు అక్కడ సిద్ధపడాలని ప్రభు పేట కోరుతున్నాను. మీ అందరికీ వందనాలు.